హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అసలు పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాగోలా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ప్రవర్తించిన టీడీపీ ఇప్పుడు తన చావు తాను తెచ్చుకుంటుంది. చివరికి బీజేపీకి తలొగ్గకపోతే అధికారం పోతుందనే భయంతో తానే బీజేపీలా మాట్లాడే దుస్థితికి టీడీపీ పడిపోతోంది. అదేవిధంగా ఇంతకాలము దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టడానికి వీలు లేని పరిస్థితిని జయించడానికి బీజేపీకి ఒక సరైన తురుపు ముక్క పవన్ కళ్యాణ్ అనే అష్టావక్ర మేధావి శిశువు అదృష్టంలా దొరికింది. ఇక నుండి దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఆయా ప్రాంతాల అధికార భాషలు ఎంతో కొంత వంట పట్టించి హిందీ పేరుతో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. అందుచేతనే ఇటీవల పీకే తమిళనాడు నేతల మీద విమర్శలు చేసి దక్షిణాదిలో బలమైన రాష్ట్రమైన తమిళనాడులో కొంత జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడటం నిజానికి ఎంతో కొంత సెక్యులర్ స్వభావం ఉన్న టీడీపీ వల్ల తమ ప్రయోజనం నెరవేరదని భావించిన బీజేపీ పీకే ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో తమ వంతు వేగాన్ని పెంచడం ఆరంభించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం తప్పని పరిస్థితిని పవన్ కళ్యాణ్ ద్వారా కల్పిస్తున్నది బీజేపీ. రోజుకు ఒక మాట పూటకొక అబద్ధం అనేది ఒక స్ట్రాటజీ. పీకే సినీ అభిమానాన్ని రాజకీయ రంగు చేసి పబ్బం గడుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలను మతోన్మాద ప్రయోగశాలగా మార్చడానికి ఎటువంటి సిగ్గు లేకుండా చేసే ప్రయత్నాలకు స్పోక్స్ పర్సన్ గా పీకే మాస్లోకి వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే ముస్లింలను సెగ్రిగేట్ చేసినటువంటి ఉత్తరాది రాజకీయాలు దక్షిణాదికి విస్తరిస్తూ మొన్నటికి మొన్న క్రైస్తవుల మీద కూడా చూచాయగా ప్రయోగించేందుకు చర్చిల వివరాలకు సంబంధించి సరదాగా ఒక జీవో విడుదల చేసి చూసింది. మెజారిటీగా ఇక్కడి క్రైస్తవం హైందవ భావాలతో ప్రభావితమై ఉన్నది. నిజానికి మిషనరీల స్వభావం ఉన్న చర్చిలలో పెద్ద ఎత్తున కుప్పబడి ఉన్న చైతన్యశీలురైన కింది కులాలు పరలోక రాజ్య భావనలో చైతన్య రాహిత్యంగా మారిపోగా అప్పర్ కాస్ట్ ఆధీనంలో ఉన్న చర్చిలు పాస్టర్లు బీజేపీతో మీలకత్ అయిపోయారు, అంటే ములాఖత్ అయిపోయినట్టు. ఆ విధంగా ఉత్తరాది రాష్ట్రాల తరహాలో పోలింగ్ బూతులకు రాకుండానే ముస్లింల ఓట్లు వేసుకోవడానికి లేదంటే ఎంఐఎం వంటి ప్లాన్ బి పథకాలు ప్రయోగించడానికి ఇంకొక వైపు క్రైస్తవ వర్గాలను కూడా బెదిరించి సంసిద్ధం చేయించి ముందు చెప్పినట్టుగా పబ్బం గడుపుకోవడానికి బీజేపీ సంసిద్ధమైపోయింది. నిజానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వరకు పీకే అన్ని రాజకీయ పార్టీలను టచ్ చేస్తూ కొన్నేళ్లు కాలక్షేపం చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడుపోయే మీడియాను అదుపులో ఉంచుకుంటూ హల్చల్ చేశాడు. కమ్మలు రెడ్లు అధికారం అనుభవించారు. ఈ క్రమంలో కాపులు కూడా అధికారాన్ని చేపట్టాలి అనేటటువంటి సామాజిక న్యాయం తరహాలో కాపు జనాభాలోకి చొచ్చుకుపోయిన పీకే ఎంతో కొంత సెక్యులర్గా ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానసిక స్థితిని గందరగోళపరచడానికి బీజేపీ సిలబస్ని యథాతథంగా అమలు పరుస్తున్నాడు. ఇప్పుడు కూటమిలో ప్రధాన పాత్ర వహించే టీడీపీ కంటే సామాజిక మాధ్యమాలలో మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతున్న వాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఎంతో కొంత అడ్డుకోవడానికి టీడీపీ మొన్న మధ్య చినబాబు ద్వారా చేసిన హిందీ భాషా ప్రయోగం పెద్దగా ఫలించలేదు. ఈ క్రమంలో ఏకంగా అధినాయకత్వమే బీజేపీ నినాదాన్ని అందుకొని ఎన్ఈపీని సమర్థించింది. అలాగని గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారాలేమీ సూచించలేదు. ఒకప్పుడు 2 ఎంపీ సీట్లున్న బీజేపీ బాబ్రీ మసీదుని కూలగొట్టడం ద్వారా, గుజరాత్లో మతోన్మాదాన్ని ఆదర్శంగా ప్రచారం చేయటం ద్వారా, సెక్యులరిజాన్ని చావు దెబ్బ కొడుతూ దేశ రాజధానిలో పాగా వేసి నిరాఘాటంగా కొనసాగటం ద్వారా అన్ని మతాలకు చెందిన ఈ దేశ ప్రజలకు ఒక హెచ్చరిక కూడా చేస్తోంది. హిందూగా ఉంటే ఇక్కడ జీవించు, హిందూగా లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను టెర్రరిస్ట్గా అర్బన్ నక్సలైట్గా మీ ఇంట్లోనే చంపేస్తామనే హెచ్చరికలను సాక్షాత్తు బీజేపీ ఎంపీల ద్వారా చేయిస్తోంది. మత ఛాందసం పట్ల కమ్యూనిస్టుల వెతక వైఖరి, వాళ్ళ దగ్గర కుప్పబడి ఉన్న విశేష ప్రజా శ్రేణులలో శాస్త్రీయ భావనలను పెంచకపోగా మీ మతం మీ ఇష్టం, చందా ఇస్తే చాలు నీకే కష్టం రాదు అనే ధోరణిని అనుసరించడం వల్ల చివరికి ఇప్పుడు దేశం ఆధిపత్య మతరాజ్యంగా చేరుకోవడానికి ఎంతో దూరంలో లేదని పీకే వంటి వాళ్ళు దక్షిణ భారతదేశంలో తమ ఉపన్యాసాల ద్వారా చాటి చెబుతున్నారు. మొదట వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న
ఉన్న రాష్ట్రాలలో మత ప్రయోగం ద్వారా వారిని కొల్లగొట్టి వారి ఉనికిని పరిమితం చేసి ఇప్పుడు క్రమంగా దక్షిణాది వైపు విస్తరించడానికి వేసిన పథక రచన ఫలించడానికి మార్గం సుగమమవుతోంది. ఎలాగైనా అధికారం ముఖ్యం, అందుకోసం ఎంతో కొంత బీజేపీ కోసం త్యాగం చేయటం అనే లక్షణం టీడీపీ నాయకుల్లో కార్యకర్తల్లో వ్యాపిస్తోంది. తద్వారా గత చరిత్రలో టీడీపీకి ఉన్న ఎంతో కొంత లౌకికవాద స్వభావం క్రమంగా కనుమరుగవుతోంది. ఇక ప్రతిపక్ష స్థానం కూడా లేక మనుగడ కోసం సాగిస్తున్న పోరాటంలో వైసీపీ మల్లగుల్లాలు పడిపోతోంది. పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తూ ఉంటే తక్షణం ముఖ్యమంత్రి అయిపోవాలనేటటువంటి యావలో ఆంధ్ర రాష్ట్రాన్ని మతోన్మాద ఊబిలోకి త్వరగానే లాగేయాలని చూస్తున్నాడు ఆయన. అందుకే చరిత్రని, సంస్కృతిని, సాహిత్యాన్ని, రాజకీయాలని దేనిని వదిలిపెట్టకుండా వక్రీకరిస్తున్నాడు. తొలి నుంచి ఆంధ్రలో సత్యం చెప్పే మేధావుల కొరత ఎక్కువే ఉంది. ఆ ఎక్కువ ఇప్పుడు కనిష్టంగా మారింది. ఎంతో కొంత తెలంగాణలో సెటిల్ అయిపోయి మౌనం ఆభరణంగా చేసుకుంటున్నారు. ఇదే కోవలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని చాటే సెక్యులరిజాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశ మైనారిటీ వర్గాల అస్తిత్వాన్ని భయానికి గురి చేస్తూ ఉత్తరాది భాషలకు మద్దతు పలుకుతూ వేగం పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావటం మాలాంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ వచ్చిన ఇబ్బందులల్లా ఏంటంటే ఆధిపత్య మతాన్ని ప్రచారం చేయటం, మైనారిటీ మతాలను కించపరచడం, అలాగే ముఖ్యంగా ఒక నిర్మాణాత్మక పొలిటీషియన్కి ఉండాల్సినటువంటి ఒక్క నియమమైనా ఉండకుండా వ్యవహరించడం, 3 భాషల విధానానికి వత్తాసు పలికే వాళ్ళు తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం పట్ల మాట్లాడకపోవటమే అతిపెద్ద విషాదం. ఆత్మగౌరవం పేరుతో ఏర్పడిన పార్టీ ఆత్మగౌరవం కోల్పోయి కేంద్ర ఆధిపత్యానికి తలొగ్గడమే మరింత విషాదం. 2 ఏళ్లు కాకముందే కూటమిలో పీకే ఆధిపత్యం పెచ్చుమీరటం టీడీపీ శ్రేణులు చూస్తానే ఉన్నారు. కూటమి గోడలు బీటలు వారడాన్ని టీడీపీ శ్రేణులు గమనిస్తున్నాయి. అలాగని తమ అధినాయకుడు అంత తక్కువైన వాడేమీ కాదని కూడా ఆలోచిస్తున్నాయి. మళ్ళీ చెప్పలేదని మీరే నిందిస్తారు. టీడీపీకున్న కొద్దో గొప్పో సెక్యులర్ స్వభావం వదులుకుని పీకే వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఆధిపత్య స్వభావంతో బీజేపీ ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకి చేతులెత్తి టీడీపీ తన ఒరిజినల్ స్వభావాన్ని తానే రద్దు చేసుకుంటోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రత్యక్షంగా పీకేకి లొంగి ఉండటం, మరింత ప్రత్యక్షంగా మరింత మోడీకి దగ్గరగా ఉండటం. రానున్న రోజుల్లో పీకే ద్వారానే చేయనున్న అధికార ప్రయోగానికి బలిపశువు కాకుండా చూసుకోవడమే టీడీపీ ముందున్న పెద్ద టాస్క్. కానీ ఆ టాస్క్ ని దాటి ఎలాగోలా తన సక్సెస్ ని చేరుకోవటమే పీకే లక్ష్యం.